శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాదస్వామి ఒక కుపుత్రు మతి అయిన బ్రాహ్మణ స్త్రీ చేత శివపూజ యావజ్జీవితము చేయించి మరుజన్మలో ఆమె గర్భాన తామే సంకల్పించాడు. సద్గురును ఆశ్రయించి ఆయన అనుగ్రహంతో నిర్వర్తించబడిన పూజాది కార్యాలకు విశేష ఫలితం ఉంటుందని అర్థము. అలాగాక మనకై మనమే ఆచరించే పూజాదుల ఫలితం సామాన్యమే గాని ఉంటుంది. కారణం మహాత్ముల సాన్నిధ్యం మనలో సత్వగుణాన్ని విశేషంగా వృద్ధి చేస్తుంది. సత్వాది గుణ ప్రాబల్యాన్ని బట్టే యజ్ఞదాన తపఃకర్మ ఫలితం ఉంటుందని భగవద్గీత చెబుతుంది. అందుకే తత్వదర్శి అయిన సద్గురువును ముముక్షులు ఆశ్రయించి తీరాలని భగవద్గీతకు హృదయమని చెప్పదగిన తద్విద్ధి ప్రణిపాతేన అన్న శ్లోకం చెబుతుంది. మూఢుడైన ఒక బ్రాహ్మణ బాలుని శ్రీ పాదస్వామి ఆత్మహత్యా ప్రయత్నం అనిపించినట్లే శ్రీ అక్కలకోట స్వామి సాయి సంయోగం చేత త్రుటిలో ఆ మూఢ బాలుణ్ణి వేదాంగ పారంగుతుడిని చేసిన లీల కూడా అతిశయోక్తి కాదు. దత్తాత్రేయ స్వరూపులైన శ్రీస్వామి సమర్థుల జీవిత చరిత్రలో అట్టి లీలలు ఉండడం గమనార్హం. శ్రీపాదస్వామి చేసిన ఇట్టి అద్భుత లీలలను 8, 9, 10 అధ్యాయాలలో చూడవచ్చు. నామధారకుడు స్వామి శ్రీవల్లభుల గోకర్ణ క్షేత్రంలో ఎంత కాలం ఉన్నారు? అసలు భగవతాతరమైన ఆయనకు పుణ్యక్షేత్ర దర్శనము చేయవలసి పని ఏమి? నాకు ఈ సందేహం నివృత్తి చేసి అటుపై శ్రీపాదస్వామి చరిత్ర తెలపండి అని కోరాడు. సిద్ధయోగి ఇలా చెప్పాడు. శ్రీపాదస్వామి గోకర్ణ క్షేత్రంలో 3 సంవత్సరాలు నివసించి తర్వాత శ్రీశైలం వెళ్ళాడు. అక్కడ 4 నెలల నుండి భక్తులను అనుగ్రహించి అక్కడ నుండి నివృత్తి సంగమానికి వెళ్ళి స్నానం చేసి తర్వాత కురువపురం వెళ్ళారు. అక్కడ కృష్ణవేణి అనే 2 నదులు కలవడం వలన అది ఎంతో పవిత్రమైనది. దానికి తోడు భగవంతుడైన శ్రీపాదస్వామి అక్కడ స్థిర నివాసం చేయడం వలన ఆ క్షేత్రంలో ఒక విఖ్యాతమైంది. ఇప్పుడు దానిని కురుగుడ్డి అంటారు. అక్కడ శ్రీపాదస్వామిని శ్రద్ధాభక్తులతో కొలిస్తే సర్వకామ్యాలు సంప్రాప్తమవుతాయి. అక్కడ శ్రీపాదస్వామి అదృశ్యులై మరొక అవతారం ధరించారు. అయినా ఇప్పటికీ ఆ కురువపురంలో ఆయన గుప్త రూపంలో స్థిరంగానే ఉన్నారు. శ్రీపాద వల్లభులు సాక్షాత్తు భగవంతుడే. వారి పాదాలలో సర్వతీర్థాలు ఉంటాయి. అయినప్పటికీ పుణ్యక్షేత్రాలన్నిటినీ పాపం చేయడానికి ఆయనను క్షేత్రాలలో చేయడానికి ఆ క్షేత్రాలలోని ముముక్షువులను ఉద్ధరించడానికి కూడా ఆయన దేశాటనం చేశారు. పుణ్యక్షేత్రాలు పుణ్యనదులు తమను సేవించిన భక్తుల పాపాలు చిరకాలం కడిగి వేయడం వలన చివరకు అవే మలినమవుతాయి. అప్పుడు శ్రీపాదుల వంటి మహాత్ముల పాదస్పర్శ వలన తిరిగి పవిత్రం అవ్వాలని అవి తప్పించిపోతూ ఉంటాయి. ఈ విషయం శాస్త్రాలు చెప్పాయి కూడా. ఇక ఈ శ్రీపాదుల వృత్తాంతం వివరిస్తారు, శ్రద్ధగా వినుము. కురువపురంలో వేదవేదుడైన బ్రాహ్మణుని భార్య అంబిక మహా పతివ్రత. కానీ పూర్వకర్మ వలన ఆమెకు ఎందరో పిల్లలు పుట్టి కూడా కొద్ది కాలంలోనే చనిపోతూ ఉండేవారు. ఆమె ఎన్నో దానాలు వ్రతాలు చేసింది, ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది. కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు సద్దుడు బుద్ధిహీనుడు జడుడు అయ్యాడు. అయినప్పటికీ లేక కలిగిన అతనిని తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచుతున్నారు. 8వ సంవత్సరం రాగానే తండ్రి అతనికి ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయించాలని చూచాడు. కానీ ఆ మందమతి ఎంతకాలానికి ఒక్క వేదమంత్రమైనా సరిగా నేర్చుకోలేకపోయాడు. ఆ మంత్ర అనుష్ఠానం ద్వారానైనా అతన్ని బుద్ధిమంతునిగా చేయాలని తండ్రి అతనిని కొడుతూ ఉండేవాడు. అది చూడలేక అంబిక అడ్డు వచ్చి వీడి లేక కలిగిన పిల్లవాడు మందమతి అయిన వీడిని దండిస్తే మటుకు ఏమి లాభము? వీనికి విద్య రాకున్నా సరే మీరు వాణ్ణి కొట్టవద్దు. బ్రతికినంత కాలం వీనిని ఇకనైనా సుఖంగా బ్రతకనివ్వండి. ఇక మీదట మీరు వీనిని శిక్షిస్తే నేను మీ ఎదుటే బావిలో దూకి మరణిస్తాను అన్నది. ఆ బ్రాహ్మణుడు కూడా ఆలోచించి ఆ పిల్లవాడు అజాగల స్థానం వలె వ్యర్థుడని తలచి నిరాశ చెంది ఊరుకున్నాడు. కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు ఆ దిగులతోనే మరణించాడు. దిక్కులేక అతని భార్య అంబిక తన కొడుకుతో కూడా భిక్షమెత్తుకొని బ్రతుకుతూ ఉండేది. ఆ బాలుని చూచి గ్రామస్తులు ఓరి పండితపుత్ర పరమసుంఠ, నీ బ్రతుకు వ్యర్థము. నీవు నీ కులానికే మచ్చ తెచ్చావు. నీ తల్లి భిక్షమెత్తుకొస్తే ఇది కూర్చుని తింటున్నావు. సిగ్గు లేదా? నది నుండి మంచి నీరు మోసి అయినా బ్రతుకు రాదా? నీ వలన పితృదేవతలకు కూడా అధోగతి కలుగుతుంది. నీ బ్రతుకు ఏమిటి ప్రయోజనం? పవిత్రమైన భిక్షావృతి వంటి అసమర్థుడికి తగదు. ఇలా బ్రతికే కంటే ఈ కృష్ణా నదిలో దూకి చావరాదా అని పరిహాసించేవారు. చివరకు ఆ బాలుడు లోకుల పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోదలిచి నది వైపు పెరిగెత్తాడు. అతనిని వారించగల శక్తిని కోల్పోయిన అతని తల్లి కూడా
నిస్సహాయురాలై తాను కూడా ఆత్మహత్య చేసుకోదలిచి అతని వెంటే పరిగెత్తసాగింది. దారిలో శ్రీపాద స్వామి ఎదురే అతన్ని పిలిచి, బ్రాహ్మణుడా, తొందరపడవద్దు. పూర్వకర్మ వల్ల నీకు ఈ దుస్థితి దాపురించింది. దానికి తోడు నీవిప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య, ఆత్మహత్య దోషాలు చుట్టుకుంటాయి అని నివారింపబడినవి. అందువలన నీవు జీవించి ఎంతటి కష్టాలైన ఓర్మితో అనుభవించి దుష్కర్మము నుండి శాశ్వతంగా విముక్తుడవడం మంచిది అన్నారు. అంబిక శ్రీపాద స్వామి నమస్కరించి, స్వామి, ఒక వంక భర్తను కోల్పోయి మరొక వ్యర్థుడైన ఈ పుత్రుని వలన ఎటువంటి సద్గతి ఆశింపజాలని నన్ను చూడడమే మహాపాపంగా లోకులు పరిగణిస్తారు. నేనిక బ్రతికి మాత్రం చేయగలిగింది ఏముంది అన్నది. ఆమె మాటలు విని కరుణార్థ హృదయుడైన శ్రీపాద స్వామి, అమ్మ, ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరొక పాపం కూడా అనుభవించవలసి వస్తుంది. వేరే ప్రయోజనం ఏమున్నది కనుక నీవు మిగిలిన జీవితాంతమంతా శివ పూజలోనే గడుపు. అలా చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుని పొందగలవు అన్నారు. ఆమె ఆలోచించి, స్వామి, నేను మీరు చెప్పినట్లే చేస్తాను, కానీ దానివలన ప్రయోజనమేమి నాకు తెలియలేదు, దయచేసి వివరించండి అన్నది. శ్రీపాద స్వామి, అమ్మన, ఉజ్జయిని పట్టణాన్ని చంద్రసేనుడనే రాజు పాలించేవాడు. అతని మిత్రుడు మణిభద్రుడనేవాడు శివుని వరప్రభావం వలన చింతామణిని పొందాడు. ఆ మణి యొక్క విలువ లెక్కకు మీరినది తెలుసుకొని దానిని ఎలాగైనా ఛేదించుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలి వచ్చారు. ఆ సమయంలో మణిభద్రుడు, చంద్రసేన మహారాజు ఇద్దరు ఏకాగ్ర మనస్కులే ప్రదోష కాలంలో శివ పూజ చేయసాగారు. ఒక త్రయోదశి నాడు, శనివారం నాడు ప్రదోష సమయంలో వారు పూజ చేస్తుంటే చూచి ఆ పట్టణంలోని గోపపాలకులు కూడా తమ ఇండ్ల ముంగిళ్లలో ఆకులతోనూ పూలతోనూ పూజ చేయసాగారు. వారి తల్లులు ఆ పిల్లలను భోజనం కోసం ఇళ్లలోకి లాక్కుపోయారు. వారిలో ఒకరి వద్ద నుండి వాని తల్లి పూజా సామాగ్రి లాగివేసి వాడిని బలవంతంగా లేవదీసింది. అప్పుడు ఆ బాలుడు శివపూజకు విఘ్నం కలిగినందుకు చాలా దుఃఖపడి ఆ దోష పరిహారాన్ని మరణించడానికి సంసిద్ధుడయ్యాడు. అప్పుడు విశ్వసాక్షి అయిన పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి తన మన్నించమని ప్రార్థించాడు. శివుడు భక్తి చేత నీవు నా సాయుధ్యం పొందగలవు. నీ తల్లి తెలియక అపరాధం చేసింది, అయినా నీ అర్చనా విధానం చూసింది గనక మరుజన్మలో విష్ణు జన్మని అవుతుంది అని వరం ఇచ్చి అర్థార్థమయ్యాడు. అక్కడున్న లింగము దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నది. యుద్ధానికి వచ్చిన రాజులంతా ఇది చూసి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తుడాన్ని తలచాడు. అంతటి శక్తి, భక్తి, శ్రద్ధలు ప్రజలలో కలిగించిన పుణ్యాత్ముడైన చంద్రసేనుడికి మేలు తెలిసి అంతటి మహానుభావంతో యుద్ధం చేయాలనుకోవడం బుద్ధి తక్కువని పశ్చాత్తాపం చెంది వారంతా సగౌరవంగా చంద్రసేన, మణిభద్రులను దర్శించడానికి వచ్చారు. అప్పుడే పూజను ముగించిన రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకొని తనను చూడవచ్చిన ఆ రాజులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ దివ్యలింగాన్ని చూచి ఆనందించాడు. ఆ గోపబాలుడు చెప్పగా ఆ వృత్తాంతమంతా నిన్న చంద్రసేనుడు, మిగిలిన రాజులు ఆ పిల్లవాడి గోపాధిపత్యము, ధనము ఇచ్చి వెళ్ళిపోయారు. తర్వాత ఆ గోపాలు నీ తల్లి యశోదగా జన్మించి విష్ణువుకు జనని అయింది కనుక, అమ్మ, శివపూజ మహిమ వలన మరుజన్మలో నీవు కూడా అలాగే అవుతావు అన్నారు. ఈ కథ విని అంబిక ఇలా అడిగింది, స్వామి, శివపూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మలో కదా, ఈ జీవితం శేషం నేనెలా గడపాలి? మహానుభావ, అందరి పరిహాసాలకు గురి అవుతున్న నా బిడ్డ ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు, నన్ను మాతృత్వం రక్షించు అని వేడుకున్నది. ఆ కరుణా సముద్రుడి హృదయం కలిగి తన చేతిని ఆమె కుమారుని తలపై పెట్టి ప్రణమించాడు. ఆ మూర్ఖపాలుడు తక్షణమే బృహస్పతి జ్ఞానివత్తయ్యాడు. అవుడతని అప్పుడు అతడు మాతృసేవకు నియోగించి శ్రీపాద స్వామి ఆమెతో, అమ్మ, దుఃఖం విడిచి నీ జీవిత శేషమంతా శివపూజలో గడుపు, వచ్చే జన్మలో నా ఎంతటి కుమారుడు కలుగుతాడు అని వరమిచ్చాడు. ఆమె పరమానంద భరితురాలై పుత్రునితో తన ఊరికి వచ్చి జీవితమంతా శివార్చనలో గడిపి ధన్యురాలైంది. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ పాదవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతి నమః. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ రాజుకి